ఢిల్లీలో సీజేపీ ఆందోళనకు ప్రొఫెసర్ కోదండరాం మద్దతు ప్రకటించారు. వేల సంఖ్యలో విద్యార్థులు వచ్చి ఆందోళన చేస్తున్నారని విద్యార్థుల ఆందోళన తీరును ప్రశంసించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనంటున్న ప్రొఫెసర్ కోదండరాంతో మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ ఫేస్ టు ఫేస్. ఢిల్లీ జంతర్ మంతర్లో ఆందోళన చేస్తున్న సీజేపీకి మద్దతుగా తెలిపేందుకు వారందరికీ కూడా మద్దతు తెలపడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ప్రొఫెసర్ కోదండరాం కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ప్రస్తుతం ఆయన కొనసాగుతున్నారు. సార్, ఎట్లా చూస్తారు? గతంలో సింగు బార్డర్లో ఆందోళన చేసిన రైతుల పక్షాన నిలబడ్డారు. తాజాగా మీరు తెలంగాణలో కూడా ఉద్యమాన్ని నిర్వహించారు. ఇక్కడ జరుగుతున్న ఒక ఉద్యమానికి కూడా మీరు మద్దతు తెలుపుతున్నారు. ఎట్లా అనిపిస్తుంది విద్యార్థులతో మాట్లాడితే? జాదవ్ సార్ కంటుండేది మాతోని, పట్టపగలు యువకులు పని లేకుండా నడి వీధుల్లో కూర్చున్నారంటే ఆ దేశానికి మూడినట్టే. ఆ స్థితి నుంచి వాళ్ళ పిల్లలు తమ చుట్టూ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి పూనుకొని ఇవాళ సమాజాన్ని సంఘటితం చేస్తున్నారు. ఇది నా దృష్టిలో ఒక మంచి పరిణామం. పిల్లలు ఈ సమాజ నిర్మాణానికి పూనుకున్నారు. మనం చక్కగా పెడదాం, దీన్ని బాగు చేసుకుందాం, దీన్ని నిర్మించుకుందాం, మన కోసం ఈ సమాజాన్ని భవిష్యత్తును తీర్చిదిద్దుదామని పూనుకున్నారు. అది నా దృష్టిలో ఈ మూమెంట్ నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం. మీరు మద్దతు తెలిపారు, వారితో మాట్లాడారు కదా అధికార ప్రతినిధితో కూడా, అశుతోష్తో ఏమంటున్నారు? వాళ్ళ డిమాండ్స్ని నిన్న సెంట్రల్ మినిస్టర్కి ఏం చెప్పారంటారు? ఇప్పుడు మీతో ఏం పంచుకున్నారు? మీరు ఒక ఉద్యమకారుడు ఇక్కడికి వచ్చారు కాబట్టి అడిగాను, మీరు ఏ ఆలోచనతో నడుస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అని అడిగితే వాళ్ళు చాలా స్పష్టంగా మేము జరుగుతున్న పరిణామాలతో అసంతృప్తి చెంది దీన్ని మార్చుదామని చెప్పి మాకున్న పరిచయాల రీత్యా మేమంతా ఒకటైనాం. ఇవాళ ఒక ఖచ్చితమైన ఆలోచనతో ఈ మార్పులను సాధించడం కోసం నిలబడాలనుకున్నామని వారు చెప్పినారు. నాకు చాలా నచ్చింది ఈ సమాధానం కూడా. తప్పకుండా ఇక్కడున్న ముందైతే విద్యా తర్వాత యువత యొక్క సమస్యల మీద దృష్టి పెడతాము, వాటి పరిష్కారం కోసం ఇక్కడితో ఆగము, భవిష్యత్తులో కూడా మేము పనిచేస్తామని ప్రకటించారు. అది నాకు చాలా ఒక మానసిక స్థైర్యాన్ని ఇచ్చింది. మీరు ఏం డిమాండ్ చేస్తారు? అది కరెక్టే అంటారా? మొత్తం దానికి సంబంధించి ఎన్టీఏలో విప్లవం తీసుకొస్తున్నారు, వాళ్ళంతా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పడిస్తున్న కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఎట్లా చూడాలి దాన్ని? ఎప్పుడు మొదలైనయండి? ఇంత కొట్లాడితే, ఇంతమంది రోడ్ల మీదకి వస్తే, 20 మంది పిల్లలు చాలా విలువైనటువంటి వాళ్ళ ప్రాణాలు త్యాగం చేస్తే ఇప్పుడు ఈ పరిస్థితి తలెత్తి. ఇవన్నీ ఉట్టిగా జరగలేదు. ఇంత ఆందోళన మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ ఆందోళనే లేకపోతే ఆ మార్పులకు అవకాశం కూడా లేదు. పూర్తిగా సీజేపీ ఆందోళనకు ప్రొఫెసర్ కోదండరాం కూడా మద్దతు తెలిపారు. ఇక్కడ ఉన్న విద్యార్థులను చూస్తుంటే కూడా కొంత మంచి అనుభూతి కలుగుతుంది. ఇట్లాంటి ఉద్యమాలు జరగాల్సిన అవసరం ఉంది. కేంద్ర మంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిందిగా కూడా ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. విద్యార్థులంతా కూడా ఆందోళన చేయడం అత్యంత మంచి అంశం అనే అంశంతో పాటుగా ముఖ్యంగా వారి డిమాండ్ల కోసం చేస్తున్న కృషి కావచ్చు, విద్యా వ్యవస్థలో తీసుకొస్తున్న మార్పులు కావచ్చు, కేంద్ర మంత్రి కేంద్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా మెలగాలనే అంశాన్ని కూడా కోదండరాం స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్టు నిశాంత్ దుబేతో సతీష్ ఏబెనజ్యోతి, న్యూఢిల్లీ.